నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఆమె ఆగడాల చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. సరైన సమయంలో బయట పెడతానని హెచ్చరించారు. తన కాంప్లెక్స్ గోడను అఖిలప్రియ కావాలని కూల్చివేయించారని ఏవి ఆరోపించారు. ఆళ్లగడ్డలోనే ఉండి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. పార్టీకి చెడ్డ పేరు రాకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టానని అన్నారు. అఖిలప్రియపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఏవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నిదానంగా మనం గోడ కట్టిద్దాంలే. ఏవి కాంప్లెక్స్ బజార్ బ్యాంక్ ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారో ఇవ్వండి. ఆళ్లగడ్డలోనే ఉంటా ఎమ్మెల్యే అఖిలప్రియ అరాచకాలను ఎండగడతా అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి. ఆమె ఆగడాల చిట్టా తన దగ్గర ఉందన్నారు. సరైన సమయంలో బయట పెడతానని హెచ్చరించారు. పార్టీ నాయకత్వానికి సైతం ఫిర్యాదు చేస్తానంటున్న ఏవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డలో ప్రహరీ గోడ కూల్చివేత వివాదం మరొకసారి రాజకీయ రచ్చకు వేదికగా మారింది. అయితే ఈ యొక్క టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ప్రహరీ గోడను ఎమ్మెల్యే అనుచరులు కూల్చివేశారన్న కారణంతో నిన్నంతా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు లేవుతున్న కారణాలు ఏంటి? మీ యొక్క ప్రహరీ గోడ కూల్చివేశారు మీ అనుమతి లేకుండా అంటున్నారు. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా అది మా సొంత ప్రాపర్టీ. అది గతంలో కూడా వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు దాని గురించి అడగడం జరిగింది, అది తొలగించాలని చెప్పి. అది నా ప్రైవేట్ ప్రాపర్టీ, నా సొంత ప్రాపర్టీ అని చెప్పి ఆ డాక్యుమెంటు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయించడం జరిగింది. అవన్నీ వాళ్ళు వెరిఫై చేసి అది ప్రైవేటు స్థలమే, నా స్థలమే అని భావించి వాళ్ళు గమ్మునున్నారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎందుకు పోయినారు, ఏమి కథ? ఒకవేళ నిజంగా ఆమె ప్రజలు అడిగినారు, ప్రజానాయకురాలు, ప్రజల మద్దతు విపరీతంగా ఉంది ఆమెకు, ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉంటుంది, పైసా అవినీతి లేదు ఆమె దగ్గర. అలాంటి వ్యక్తి పోయింది, పాపం ప్రజలు అడిగేసరికి ఓహో ఇదా గోడ అడ్డపెట్టింది, మీకు ఇబ్బంది అయిందా అని చెప్పి దాని గురించి విచారించాలి, కమిషనర్తో మాట్లాడాలి, నాకు నోటీస్ ఇవ్వాలి. గోడ పడగొట్టిందంటే అర్థమేమని? ఒక ఎమ్మెల్యేగా నిలబడి తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి నిలబడి గోడ పడగొడితే ఏమని? నువ్వు వాస్తవాలు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఏ విధంగా గోడ పడగొడతారు? గతంలో నేను ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉంది, గతంలో కమిషనర్కి ఇచ్చాను. ఈరోజు మున్సిపల్ కమిషన్ ఓపెన్ స్పీకర్ పెట్టుకొని జనాల మధ్యన, పోలీస్ అధికారుల మధ్యన మాట్లాడినాను. మేము ఎటువంటి అనుమతి లేదు, నాకు తెలియదని ఆయన మాట్లాడుతున్నాడు. అయితే నిన్న జరిగిన ఘటనలో బయటకు వచ్చిన మీడియాలో వచ్చిన విజువల్స్ కానీ అందరి దాంట్లో ఎక్కడ కూడా మీరు చెప్తున్న వ్యక్తులు ఉన్నట్లుగా ఎక్కడ విజువల్స్లో లేవు. కానీ మీరు ఆరోపిస్తారు, అంటే మీరు రాజకీయంగా వైరం ఉండొచ్చు, లేదా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఆధిపత్య పోరు ఉండొచ్చు, రకరకాల రాజకీయ కారణాలు ఉండొచ్చు. ఇది అంటే విజువల్ ఎవిడెన్స్ ఏం లేకుండా మీరు ఆరోపణ ఎట్లా చేస్తారు? ఆడ గోడ గాలికి లేచిపోయింది, ఇంటింత రాళ్ళు ఉండేది, ఎవరో ఒకరైతే చేసి ఉండాలి కదా. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎవరు ఆడండి పోలీసు తెలుస్తుంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు అది ఎవరు గోడ కూల్చారనేది తెలిసిపోతుంది కదా. క్లియర్ కట్ ఎమ్మెల్యే ఆడ నిలబడి, ఎందుకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా, నేను ప్రైవేట్ ఆస్తుల జోలికి పోను, అక్కడ ఏదో ప్రజలు అడిగితే గోడ తొలగి ఇవ్వన్నాను, ఇప్పుడు వాస్తవాలను ఏదో అధికారులకు అది తెలియజేయండి అని చెప్తున్నా అంటే ఆమె ఉండి కొట్టించానని ఒప్పుకుంటుంది కదా. కాకపోతే తెలియదంట ఆమెకు, ఇదేదో ఇప్పుడు చేయండి అంట. ఆ నష్టం ఎవడు కట్టేయాలి, నాకు జరిగిన డ్యామేజ్ ఏమి? ఏదో చేసే పని సక్రమంగా నువ్వు చెయ్యి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించేది నేర్చుకోవాలి. అయితే మీరు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మీకంటూ ఒక హైకమాండ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ చిన్న ఉద్రిక్తతలు జరిగినా కూడా మొత్తం ప్రజల జీవనం అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది. ఆళ్లగడ్డలో మీరు ఒక పరుషమైన ఒక పదం వాడారు, ఒక ఆటవిక రాజ్యం సాగుతోంది అన్న ఒక విమర్శ నిన్న చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి?
ఇది మనకు ప్రజాస్వామ్యంలో ఆ ఆటవిక రాజ్యం అన్న పదం మీరు ఎలా వాడగలిగారు? అంటే ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి. అది మీరు ఆ ఒక్కటే అడుగుతున్నారు. నేనేం చెప్పాను, ప్రభుత్వం ఇది అధికార పార్టీ దృష్టికి తీసుకుపోయి మొత్తం విషయాలన్నీ చెప్తాను అని చెప్పడం జరిగింది. పార్టీ కోసం అని చెప్పి నేను మౌనం వహిస్తున్నాను, నా మౌనాన్ని చేతకాంతనంగా తీసుకోవద్దండి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇంత చిట్టా ఇంత చరిత్ర ఉంది, అది ఏమనేది అన్ని బయటికి చెప్తే వాస్తవాలు ఏమనేది తెలుస్తుంది. పార్టీ దృష్ట్యా కొన్ని నేను మీడియాతో మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఈ ఇష్యూ మటుకైతేనే మాట్లాడతాను. మిగతా విషయాలు ఇప్పుడేం మాట్లాడదలుచుకోదు. ఆ సమయం వస్తే తప్పకుండా అవి కూడా మాట్లాడతాను. అయితే మొత్తానికి ఈ వివాదం ఇప్పటితో ముగిసింది అనుకోవచ్చా? ఎక్కడ ఎండ్ కార్డు పడబోతుంది? ఆళ్ళగడ్డ ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందా ఇక్కడ? అది ఎమ్మెల్యేగా ఆమె ఆలోచన చేయాలి. ప్రశాంతంగా ఉంచాలనుకుంటుందా, ఊపిరాడకుండా చేయాలనుకుంటుందా అనేది ఆమె ఆలోచన చేయాలి. చర్యకు ప్రతిచర్య అయితే తప్పకుండా ఉంటుంది. ఇన్నాళ్ళు లేదు, చర్యకు ప్రతిచర్య అయితే తప్పకుండా ఉంటుంది. ఇది తన ప్రైవేటు స్థలంలో తన అనుమతి లేకుండా ప్రహరీ గోడ కూల్చడం అన్నది ఒక దుందుడుకు చర్యగా తాను చూస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని పార్టీకి కూడా తెలియజేశాము. దాని వద్ద అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీటిని మున్సిపల్ అధికారులు కూడా పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ యొక్క రెచ్చగొట్టే విధానాలు సరైనది కాదు, చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుంది అని చెప్పి ఏవి సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, ఆళ్ళగడ్డ.